Disclaimer. This video is made for entertainment purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. తమ్ముడు కోహ్లీ కొడుకు పుట్టినంట కదా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ధోని అన్న. కొడుకు కాదన్నా, కింగ్ పుట్టిండు. అవును, ఇంతకి ఏం పేరు పెట్టినావు మీ కింగుకి? అకాయ్ కోహ్లీ అని పెట్టినాం. ఎట్లుందన్న పేరు? అకాయ్ కోహ్లీనా? ఏంటి సౌండింగ్ ఏదో తేడాగా ఉంది? ఏదో ఒకట్లే, చెప్తే ఫీల్ అవుతాడేమో. సూపర్గా ఉంది కోహ్లీ. మరి మీ కింగ్ని పెద్దయ్యాక మా సిఎస్కేలో జాయిన్ చేయి. అంటే నువ్వు అప్పటికి కూడా రిటైర్డ్ అవ్వవా అన్న? మీ ఓడికి మంచిగా బ్యాటింగ్ నేర్పించి కెప్టెన్ చేసి రిటైర్డ్ అవుతాలే. సర్లే కానీ ఈ సీజన్లో మా ఆర్సీబీ ట్రోఫీ కొట్టాలని ఫిక్స్ అయిందన్న. టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పు. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందిలే మీకు, మెల్లగా కొడతారు కానీ టెన్షన్ పడకు. టెన్షన్ పడకపోతే ఏంటన్నా, నిన్న మా ఉమెన్స్ టీం సెకండ్ సీజన్లోనే ట్రోఫీ కొట్టారు. పోనీలే, ఎవరు కొడితే ఏముంది, మన ఆర్సీబీకే ట్రోఫీ వచ్చిందిగా అనుకున్నాం. కానీ ఉమెన్స్ సెకండ్ సీజన్లోనే ట్రోఫీ కొట్టారు. మెన్స్ మాత్రం 16 సంవత్సరాలైనా కూడా ఇంకా ట్రోఫీ రాలేదు అని సోషల్ మీడియాలో పరువు తీస్తున్నారు. మా ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అయినా ఆ సోషల్ మీడియాల గురించి పట్టించుకోకు. నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు, చేస్తా. మీ ఆర్సీబీ ఈ సీజన్లో ట్రోఫీ కొట్టాలి, అంతేగా? అదేగా నేను ఇందాక నుంచి నీకు చెప్తుంది. ఈ ఒక్క సీజన్లో మా ఆర్సీబీ టీంని కూడా మీ సిఎస్కి అనుకునే టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పు. ఈ సీజన్లో ఎలాగైనా మా ఆర్సీబీ ట్రోఫీ కొట్టి మా టీం అంతా మందేసి చిందేయాలా, అది చూసి నేను మా ఫ్యాన్స్ గోలగోల చేయాలా. ఇదే ఈ సీజన్లో మా టార్గెట్. టిప్స్ చెప్పే ముందు మనం ఒకసారి మీ టీం ప్లేయర్ల గురించి మాట్లాడుకుందాం. మా టీం గురించి కొత్తగా చెప్పడానికి ఏముందన్నా, బ్యాటింగ్ లో మా టీంలో నేను, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ అవుట్ అయితే లాస్ట్ లో దిగే సిరాజ్ కూడా ప్యాడ్స్ కట్టుకుంటున్నాడంటే చూడు మా మిడిల్ ఆర్డర్ మీద మాకున్న నమ్మకం అది. దీన్ని బట్టి ఆలోచిస్తే ఎన్ని సీజన్ల నుంచి ట్రోఫీ రాకపోవడానికి మీ మేనేజ్మెంటే కారణం. ఆక్షన్ టైంలో మీ వాళ్ళు మొత్తం ఫారెన్ ప్లేయర్లనే కొంటారా? మీ టీంలో ప్రెజెంట్ 10 మంది ఫారెన్ ప్లేయర్లు ఉన్నారు సుమారు. మ్యాచ్లో 4 మాత్రమే ఆడతారన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు మీ వాళ్ళకి. అదేగా అన్న మా బాధ. మా టీంలో మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు అని వాళ్ళకు కూడా తెలుసు. ఇండియన్ ప్లేయర్ రింకు సింగ్ మిడిల్ ఆర్డర్లో రఫ్ ఆడిస్తున్నాడు. 55 లక్షలకే కొన్నారు. వాడిని మా టీంలో తీసుకుంటే మా బాధ కాస్తన్నా తగ్గేది. మీ వాళ్ళు ఆక్షన్ టైంలో కావ్య పాపని, ప్రీతి జింటాని చూడడంలో బిజీగా ఉన్నారు అనుకుంటా. అందుకే ఇండియన్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు వాళ్ళ కంటికి కనబడలేదు. మా మిడిల్ ఆర్డర్లో క్యామరన్ గ్రీన్ గాడిని ఈ సీజన్లో ప్రతి మ్యాచ్కి ఒక 90 తాగించి అయినా రన్స్ కొట్టించుకోవాలి. మాకు వేరే దారి లేదు. ఓకే ధోని అన్న, మా టీం కోసం ఇంతసేపు నీ సమయాన్ని గడిపినందుకు నెక్స్ట్ సీజన్లో మీకు ట్రోఫీ రావాలని కోరుకుంటున్నాను. మరి ఈ సీజన్లో ఎవరు కొడతారు? ఈసాల కప్పు నమ్దే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.